అది ఒకరు మనోడు ఆయన చిన్నగా చిన్నగా ఇట్లా కూర్చో ఈ లైటింగ్ ఇది దగ్గరికి రా కనపడుతుంటే స్టార్ట్ చేయాలి మైసల్ రెడ్డి మల్లారెడ్డి ఆదర్శ పౌరుల నిర్మాణ సంస్థ అధ్యక్షులు పెద్దలు ప్రకాశం డిస్ట్రిక్ట్. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య యుద్ధాలు. అందరికీ ప్రపంచంలో ఉండేటువంటి 200 దేశాలు కూడా అట్టవుడికిపోతున్నాయి. ఈరోజు ఎక్కడ ఏ దేశంలో బాంబులు పడతాయో, అణుక్షిపణులు పడతాయో, ర్యాకెట్లు పడతాయో అనేటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచం వణికిపోతుంది. గజగజ ఒక తిట్టు ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం, ఒక తిట్టు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మరి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. మరి ఇవాళ 20వ శతాబ్దంలో మనము అన్ని రంగాలలో మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 అయింది. మరి అన్ని రంగాలలో ఇవాళ ప్రగతి సాధించాం. ఆర్థికంగా, మరి టెక్నికల్గా, ఎడ్యుకేషన్ పరంగా, వైద్యపరంగా, మరి కల్చరల్ పరంగా ప్రజలలో ఎంతో అవేర్నెస్ పెరిగింది, ఎంతో అభివృద్ధి కాంచాం. ఇవాళ దేశంలో ప్రపంచంలోనే ఎక్కడ పేదరికము 90% లేదు. ఆ 10% కూడా డబ్బు యొక్క విలువ తెలియక డబ్బును దుర్వినియోగం చేస్తూ దురభ్యాసాల వల్ల, అవివేకము, అజ్ఞానము, అహంకారం వల్ల, ఆ డబ్బు యొక్క విలువ తెలియక దుర్వినియోగం వల్ల పేదరికం కనపడుతుంది. ఇఫ్ యూ నో ది వాల్యూ ఆఫ్ మనీ యు ఆర్ రిచ్, ఇఫ్ యూ డజంట్ నో ది వాల్యూ ఆఫ్ మనీ యు ఆర్ పూర్. అంటే డబ్బు విలువ తెలిస్తే ఎప్పుడైనా ధనవంతుడు అవుతాడు, డబ్బు విలువ తెలియకపోతే ఎప్పుడైనా బీదోడు అవుతాడు. ఇది మహనీయులు చెప్పినటువంటి వాక్యం. కాబట్టి ఇవాళ ఇంత మోడర్న్గా సైన్స్ ప్రపంచంలో అన్ని దేశాలు అభివృద్ధి అని, కానీ ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఈరోజు మెడ్రాస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఐఎమ్ ది మెంబర్ ఆఫ్ కేఎస్ఆర్కే సొసైటీ మెడ్రాస్ అన్నారు. మరి పోతే సత్యసాయి బాబా, మెహర్ బాబా, సిద్ధి సాయి బాబా, మరి క్రియాయోగ రాంచ్, మరి రాధా సత్సంగ్ దాయల్బాగ్, పోతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ బెంగళూరు, మరి పోతే ట్రాన్స్ఫర్ మెడిటేషన్ కౌంటర్ అమెరికా. అన్ని దేశాలు కూడా రామకృష్ణ మిషన్, వివేకానంద, అన్ని సంస్థలు, ఇస్కాన్, మరి కల్కి భగవాన్ అందరూ కూడా ఇవాళ ప్రపంచంలో మానవు ఇంత అభివృద్ధి అయిన ఈ సందర్భంలో కూడా మానవులలో మానవతా విలువలు, నైతిక విలువలు, ధర్మబద్ధమైనటువంటి జీవన విధానము ఇవన్నీ కూడా నేర్పిస్తున్నవి. కానీ ఎడ్యుకేషన్ పెరిగింది, మోడర్న్ కల్చర్ పెరిగింది, సైన్స్ పెరిగింది, కానీ మానవునిలో నైతిక పతనము, ధర్మ ఆచరణ లేనటువంటి పశుత్వ లక్షణాలు, రాక్షస లక్షణాలు పెరిగినాయి. ఇంతమంది మహనీయులు ప్రపంచంలో బోధలు, ఆధ్యాత్మిక తత్వాన్ని అన్ని మతముల వాళ్ళు బోధిస్తున్నారు. కానీ అనుకున్నంత పర్సెంటేజ్ పెరగలేదు. కాబట్టి ఇవాళ అన్ని మతాలకు నేను ఒకటే చెప్తున్నాను, మతములో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను మీరు ఆచరించినట్లయితే అన్ని మతాలను గౌరవిస్తాము. ఆచరించడం లేదు కాబట్టి మతపరమైనటువంటి వైషమ్యాల వల్ల ఇవాళ ప్రపంచం తెలుస్తుంది. మతముల వైరాలు, జాతుల వైరాలు, కుల వైరాలు, ప్రాంతీయ వైరాలు, ఆర్థిక అసమానతల వైరాలు ఇవాళ ప్రపంచంలో కనపడుతున్నాయి. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ ఎడ్యుకేషన్. ఆత్మ విద్య కలిగినటువంటి ఎడ్యుకేషన్ కావాలి, ఆత్మజ్ఞాని కావాలి. ఆత్మజ్ఞానం అంటే ఏంటి?
అందరిలో, అన్నింటిలో, నీలో, చెట్లలో, జంతువులలో, పక్షులలో, క్రిమి కీటకాలలో, గ్రహాలలో, భూమిలో, కొండలలో అందరిలో పరమాత్మ శక్తి ఉంది. దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ పవర్. అందరినీ మనము ప్రేమించాలి. అందరిలో ఆత్మ చైతన్యం ఉంది. అందరిలో భగవంతుని యొక్క తత్వం ఉంది. యేసుక్రీస్తు చెప్పాడు, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. దైవ సామ్రాజ్యం నీలో ఉంది అని చెప్పడం జరిగింది. ఖురాన్లో కూడా ఎన్నో మానవుడు దైవిక మానవుడు కావాలని అనేక ఆర్గనైజేషన్స్, అన్ని సంస్థలు పనిచేస్తున్నవి. కానీ అనుకున్నంత ప్రగతి సాధించింది. ఇవాళ ఇండియా ఈజ్ ఏ ఎలిసెంట్ కంట్రీ. ఇండియా ఈ సనాతన ధర్మము. ముస్లిం మతం పుట్టక ముందు, క్రిస్టియన్ మతం రాకముందు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వేదాలలో, ఉపనిషత్తులలో, రామాయణములలో అనేకమైనటువంటి బ్రహ్మసూత్రాలు, అనేకమైనటువంటి మనకు గ్రంథాలు ఉన్నవి. అందరూ కూడా ధర్మంగా జీవించాలి, మనిషిని ప్రేమించాలి, మనిషికి సాయం చేయాలి, చెడు చేయకూడదు, అందరినీ ప్రేమించాలి అనేటువంటి యూనివర్సల్ తత్వం మనలో లోపించిన దానివల్ల యుద్ధాలు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ నేను ఐఎమ్ టెల్లింగ్ టు ది వరల్డ్ ఓవర్ ది రాజకీయ నాయకులకు చెప్తున్నాను, ఇదే కంటిన్యూ అయినట్టయితే మానవ మనుగడ సాగదు, పంచభూతాల ఉనికికి ప్రమాదం వచ్చింది. కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ టు ఆల్ ది వరల్డ్ పొలిటికల్ రాజకీయ నాయకులకు, ఆధ్యాత్మికవాదులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మనము మరలా సనాతన ధర్మంలో ఉండేటువంటి విలువలను మళ్ళా సాధన చేసి తెలుసుకొని ప్రపంచంలో ఇవాళ ప్రపంచాన్ని కాపాడి, ప్రపంచం మానవాళిని కాపాడాలి, అందరినీ కాపాడాలి అనేటువంటి మళ్ళా రీథింకింగ్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ, మరి సర్వే జనా సుఖమవుతూ సమస్త లోకా సుఖమవుతూ అందరూ కూడా ఈ భూమి మీద అన్నదమ్ముల మాదిరి, విశ్వ కుటుంబం మాదిరి, యూనివర్సల్ ఫ్యామిలీ మాదిరి ఒక కుటుంబంలో సభ్యులు ఏ విధంగా అయితే ప్రేమ అభిమానాలు ఉంటాయో అదేవిధంగా అన్ని మతాలు, అన్ని దేశాల వారు కూడా మనము ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఈ భూమి మీద సత్యయుగం వచ్చేటువంటి విధానంగా, ధర్మము 4 పాదాలుగా నడిచే విధానంగా అందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.